the stage. Thank you so much. So మీకు వీళ్ళందరూ ఆల్రెడీ సుపరిచితులండి. మన డాక్టర్ అశ్విని గారు అండ్ రమా గారు, హనుమంతరావు గారు అండ్ ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద స్టేజ్ అండి. గారు లైట్ Ugadi Shubhakankshalu. We did not expect this art to be retired, but anyway, thanks a lot. Old lady, they're very active. I think the next generation they are doing good. Thank you. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా తెలియకపోతే ప్రభాకర్ గారు మన ఫస్ట్ టెంపుల్ ఆఫ్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రెసిడెంట్. ఈ ఆధ్వర్యంలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగాయి. ఆ కాలంలో మనం ఇక్కడ లేము. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సర్వీసెస్. శిరీష ప్రెసిడెంట్, ఇట్ వాజ్ ద ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్. మన డాక్టర్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. Hello everyone. Wishing you all a very, very, very happy Ugadi and happy Women's Day. Women, are we ready? This is very big. Come on! So we have a great show now coming up. So get ready and have your seats, and we'll be starting the show shortly. And we have this amazing Andhra Telugu Samaj team here, who is the Telugu Association members here who have been working so hard and putting up such an amazing show. Thank you. నమస్కారం. అందరికీ కూడా నా ధన్యవాదాలు. విషయం ఎక్కువ బాగున్నాయని కోరుకుంటున్నాం. అందరూ ముందు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Thank you so much for joining us, Andy. Thank you so much. And let's start the program with the Ganesha song by Akshara Alwala. Please, Idos, encouragement. That's awesome. స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది గణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది గణపతి మహాకావ్యనాటకాదిప్రియం మూషికవారణమోదకప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవారణమోదకప్రియం పప్పమగమరి సరి సరి సపమగమ పదరి సరి గమ పరి సరి సరి పమ సరి పమగమరి పమరి గమరి సరి సరి పమరి సరి గమ మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందితమా గణపతి అందరికీ తెలిసిందే కదండి, మనం ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు మన దియా లైటింగ్, నెక్స్ట్ గణేష పాట అనేది మనం చేస్తూ ఉంటాము. మనకి అందరికీ తెలిసే ఉంటుంది, ఉగాది ఆల్రెడీ అయిపోయింది, పంచాంగ శ్రవణం చూసుంటారు. చూసారా అండి? వినిపించట్లే, అందుకని కొంతమంది చూడలేదు కదా. నేను దానికోసం శ్రవణ్ గారని మనకి సుపరిచితులు, ఆయన మనకి కొంచెం పంచాంగ శ్రవణం వినిపిస్తారు. సో ఈ లోపల మీకు ఏది బెస్ట్, గుడ్, బ్యాడ్, ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఇయర్ అంతా మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? ఆర్ యూ ఎక్సైటెడ్? నాకైతే కనిపించట్లే, వినిపించట్లే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రవణ్ గారు, నమస్కారం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారందరికీ, తెలుగుదనాన్ని నచ్చేటువంటి వారందరికీ కూడా ఉగాది యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనందరికీ కూడా ఉగాది అనగానే అందరికీ సుపరిచితమైనటువంటిది పంచాంగ శ్రవణం. ముందుగా గణపతి ప్రార్థనను, ఆ గురుల యొక్క ప్రార్థన చేసుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజినీవతి వీణాపవిత్రియవత్. శ్రీ సరస్వత్యై నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః.
మనం ఆచారపరంగా గణేశునికి ఆ గురు బ్రహ్మలకి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి పరాభవ నామ సంవత్సరం అనగానే మీ అందరికీ కూడా మనస్సులో పరాభవం అంటే ఓటమి కలిగించేటువంటిది, పరాభవం అంటే అవమానం కలిగించేటువంటిది అని చెప్పేసి అనేక మందికి సంశయాలు ఉన్నాయి. అలా కాకుండా పరా అనేటువంటి ఒక పదం అనేటువంటిది మనకు ఆ పరాభవం ఎవరికి కలుగుతుంది? అధర్మంగా ఉండేటువంటి వారికి పరాభవం కలుగుతుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణం చెప్తున్నటువంటిదైంది. మరి పరా అనేది ఆది పరాశక్తి యొక్క పదం నుండి వచ్చినటువంటిదైంది. సంపత్తులతో ఉంటారో వాళ్ళందరికీ కూడా విజయాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి పరాభవ అనే నామ సంవత్సరం చెప్తున్నటువంటిదైంది. మరి సంవత్సరం మనం పంచాంగం చెప్పుకుంటున్నాము. పంచాంగం అనగానే పంచ అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 కూడా మనకు మన జీవితంలో రోజు కూడా కలిగేటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్తుంటాయి. మనకు ఏ విధమైనటువంటి పుణ్య కార్యక్రమం చేస్తున్నా, శుభ కార్యక్రమం చేస్తున్నా కూడా ఇంట్లో ఈ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చూసుకుంటాము. వాటి వల్ల మనకు విజయం కలిగిస్తుంది, వాటి వల్ల మనకు అష్టైశ్వర్య సుఖ సౌఖ్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పినారు. మరి ఈ యొక్క పరాభవన సంవత్సరంలో రాజు అయినటువంటి వాడు బృహస్పతి. గురువు రాజు అయినటువంటి విధంగా బ్రాహ్మణులు ధర్మనిరతులై ఉంటారు. అనేకమైనటువంటి విద్య బుద్ధులందు అనేకమైనటువంటి నైపుణ్యం సంపాదిస్తారు. ఈ విధంగా గురువు రాజు అయినటువంటి విధంగా అనేకమైనటువంటి సుభిక్షం కలుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారు. మరి రాజవాహనము నావఫలము అయినటువంటిదైంది. రాజులకు యుద్ధములందు, నావికా దళం నందు అనేకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎక్కువగా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము, ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటిదైంది కనుక ఆ విధంగా నావికా యుద్ధము, నావలందు జరిగేటువంటి యుద్ధాలు జరుగుతాయి. అనేకమైనటువంటి సంక్షోభం జరుగుతుంది, రవాణా సౌకర్యం లేదు అని చెప్పేసి చెప్పినారు. మరి మంత్రి కుజుడు అయినాడు. కుజుడు జనరల్గా సైన్యాధిపతిగా ఉంటాడు. మంత్రి అవ్వడం వల్ల కూడా ఆయన ఎక్కువ అగ్ని చౌర భయాలన్నీ కూడా ఎక్కువగా కలుగుతాయి. అగ్ని ప్రమాదాలు, అగ్నిమైనటువంటి యుద్ధాలు ఎక్కువగా జరిగేటువంటి ఫలితం గోచరిస్తున్నటువంటిదైంది. సేనాధిపతి చంద్రుడు అయినటువంటి వాడైనాడు. సేనాధిపతి చంద్రుడు కావడం వల్ల పశు క్షీరములన్నీ కూడా అధికముగా సమృద్ధిగా ఉంటాయి. పెట్రోలు, వన్నె, నెయ్యి, పంచదారలు, ఈ విధమైనటువంటి వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతాయి. మరి సస్యాధిపతి శుక్రుడుగా ఉన్నాడు. శుక్రుడు సస్యాధిపతిగా ఉండడం వల్ల తెల్లటి ధాన్యములు, ఆ యొక్క తెల్లటి భూములన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. ఉండడం వల్ల ముత్యములు, పగడములు ఇట్లాంటి విలువైన వస్తువులకు అనేకమైనటువంటి ధరలు పెరుగుతాయి. అత్యధికమైనటువంటి సమృద్ధి కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పినారు. మరి మేఘాధిపతి చంద్రుడు అయినాడు. సర్వ దేశంలో కూడా మేఘాధిపతి చంద్రుడు. కొంచెం కిడ్స్ ప్లీజ్ సైలెన్స్. కిడ్స్ కూర్చోండి ప్లీజ్ సైలెన్స్. మంచి విషయం చెప్పి సువృష్టి కలుగుతుంది, మంచి వర్షాలు కలుగుతాయి. భూమి యందు 4 వర్షములు, మేఘముల యందు 900 వర్షం కలుగుతుంది. సముద్రం యందు 500 వర్షం కలుగుతుంది. అంటే భూమి యందు 400 వర్షం అనగానే అనేకమైనటువంటి సంపదలకు ఆ యొక్క వర్షము సుభిక్షం అవుతుందని చెప్పేసి చెప్పినారు. మరి రసాధిపతి రవి ఫలితం వల్ల నూనెలు, పండ్లు, కొన్ని రకమైనటువంటి వస్తువులకు, పిల్లలకు, ఈ విధమైనటువంటి వస్తువులన్నిటికీ కూడా ధరలు బాగా పెరుగుతాయి అత్యధికంగా. నీరసాధిపతి శుక్రుడు అయినాడు. నీరసాధిపతి అంటే లోహాధిపతి అయినటువంటి వాడు అయినాడు. మనము బంగారము, వెండి ఇట్లాంటి ప్రీతికరమైనటువంటి లోహాలన్నిటి కూడా ధరలు అత్యధికంగా పెరుగుతాయి. ఎవరైనా కొనుక్కునేదంటే ముందే కొనుక్కొని పెట్టుకోవాలి. మరి బంగారం కూడా అత్యధికంగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయినాడు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల కూడా మరి పాడి వృద్ధి జరుగుతుంది కానీ మనకు ప్రజలకు పాడి దొరకడానికి కొంత సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయననే మొత్తం పాడినంతా కూడా దగ్గరికి తీసుకుంటాడు కాబట్టి
మనకి దొరకడం కష్టమవుతుంది, కానీ సమృద్ధిగా ఉంటుంది కానీ అధిక ధరలు పెట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు అయినాడు. స్థానరక్షకుడు శ్రీకృష్ణుడు అవడం వల్ల మనం చూసాము మహాభారత యుద్ధం కూడా జరిగినటువంటిదైంది. మరి ఆ విధంగా యుద్ధ భీతి మనకు ఉన్నది, కానీ చివరకు ధర్మము విజయం చేస్తుంది, అధర్మం పుష్కరాలు మనకి ఈసారి కర్కాటక రాశి యందు బృహస్పతి జూన్ 2 నాడు ప్రవేశిస్తున్నాడు. అందువల్ల కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నది పుష్కరాలు వస్తాయి.